Hello, hello, crazy people. You're not tuning into Rezo Lendi. This year, RJ Dev. So, along with my అమరుడు అని చెప్పొచ్చు మా ఆర్జే వర్స్టైల్ అన్నమాట. సో హలో అమరుడు, ఎలా ఉన్నారు మీరు? నేనైతే బానే ఉన్నాను ఆర్‌జేదేవ్. యాక్చువల్లీ నువ్విచ్చిన బిరుదు కొంచెం డిఫరెంట్‌గా ఉంది. సో, ఇంకొంచెం మరి లేట్ పెట్టకుండా షోని స్టార్ట్ చేసేద్దామా? యా ఫర్ షూర్. అసలే ఈరోజు ట్యూన్ ఇన్ థర్స్‌డే ప్రతి ఒక్కళ్ళు చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. యెస్. ఎగ్జాక్ట్‌లీ. అయితే ఈరోజు సెగ్మెంట్స్ ఏంటో హ్మ్. నేను తెలుసుకోవచ్చా? అంటే యాస్ యూజువల్ మనది ట్యూనింగ్ థర్స్‌డే అండ్ మోర్ ఓవర్ మోస్ట్ ఎనర్జిటిక్ ఆర్‌జేస్, ఆర్‌జే వెర్సటైల్ అండ్ ఆర్‌జే దివ్ ఆన్ ఫైర్ రైట్? సో, సంథింగ్ మస్ట్ బి క్రేజీ. యా సంథింగ్ మస్ట్ బి క్రేజీ. క్రేజీ అంటున్నావు అంటే నీకోసం సెగ్మెంట్స్ ని కొంచెం క్రేజీగా పెడదాం. యెస్. సో ఎగ్జాక్ట్‌లీ. ఫస్ట్ సెగ్మెంట్ ఫస్ట్ సెగ్మెంట్ ఎందుకు రెగ్యులర్ గా పాటలు డైరెక్ట్ గా వేసేయడం అనిపిస్తుంది. సంథింగ్ ఇన్స్ట్రుమెంటల్ కొత్తగా ట్రై చేద్దామా? అసలు యాక్చువల్‌గా మనకి ట్యూనింగ్ థర్స్‌డే అంటేనే ఈ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కోసం గాని, లేకపోతే సింగర్స్ కొని మాట్లాడడం కదా! ఇంతవరకు నాకు హ్మ్. తెలిసినంత వరకు ఆర్‌జేస్ ఎవరు కూడా అలా చేయలేదు. మనం మళ్ళీ ఒక పూర్ణ వైభవాన్ని మన రెజోల్ ఇంటికి తీసుకురావాలని చెప్పేసి నీకుంది చూడు ఏదైతే ఐడియా ఇన్‌స్ట్రుమెంటల్ వెర్షన్ ప్లే చేద్దామనేసి. సో, అక్కడ మన యాహ్! లిజనర్స్ అందరూ కూడా మెస్మరైజ్ అయిపోతారనమాట. ఏదో వాళ్ళందరి అభిమానంతో యెస్. ఇన్స్ట్రుమెంటల్ ఏదో ట్రై చేద్దాం ఈసారి. సో యెస్. ఫస్ట్ సెగ్మెంట్ అయితే ఇన్స్ట్రుమెంటల్ సాంగ్స్ తో మనం రెడీగా ఉన్నాం. అండ్ సెకండ్ సెగ్మెంట్ వచ్చేసి విల్ టాక్ అబౌట్ సమ్‌వన్ వి రియలీ లుక్ అప్ టు అన్నమాట. లైక్ అతని గురించి లైక్ ఏం చెప్తాం? హి ఈస్ అన్ అల్టిమేట్ కల్ట్ అన్నమాట. తమిళ్ సినిమాలో, తెలుగు సినిమాలో కూడా. అతని గురించి కూడా మాట్లాడుకుందాం. హుహు. అండ్ మన థర్డ్ సెగ్మెంట్ నువ్వు క్రేజీ అన్నావు కాబట్టి మనం ప్రాంక్ చేద్దాం ఏంటి? ఆ! ప్రాంక్ చేద్దాం అంటావు. తప్పదు. యాహ్! థర్డ్ కాల్ సెగ్మెంట్ చేసి ఈస్ ఎవరికన్నా థర్డ్ సెగ్మెంట్ ఈస్ వెరీ క్రేజీ గట్టిగా అంటావయితే. క్రేజీ డూడ్ అసల థర్స్‌డే ఇంకా ఫుల్ దిల్ కుష్ ఎంజాయ్ చేస్తారు మనోళ్ళు. ఫస్ట్ టైమ్ గదా మన రేడియోలో ప్రాంక్ చేయడం. హ్మ్. అనుకుంటా. ఐ థింక్ ఎవరు చేసినట్టు లేరు. అంతే మనం కదా! ఈసారి చేసేద్దాం. మొదలుపెట్టిందే మనం. ముందుకు తీసుకెళ్ళేది మనమే. యెస్. యాహ్! అబ్బబ్బా! సార్ మీ ప్రాసలు అలా వదలకండి సార్. జనాలు ఏదో మీ దయ. హ్మ్. అబ్బో! సరే సార్. మన ఫస్ట్ సెగ్మెంట్ స్టార్ట్ చేద్దామా? ఇన్‌స్ట్రుమెంటల్‌తో. యెస్. ఎగ్జాక్ట్‌లీ. సో లిజనర్స్ మీ హెడ్‌ఫోన్స్ అన్ని కొంచెం గట్టిగా పెట్టుకోండి. సో హియర్ వి గో ద ఇన్‌స్ట్రుమెంటల్ సాంగ్.
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం సాంగ్ సెలక్షన్ అండి అసల 'ఆర్‌జే దీప్' గారు. చాలా మంచి ఏదో అండి. సాంగ్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ దానికి తగ్గట్టు కూడా ఆ ఇన్‌స్ట్రుమెంటల్ వెర్షన్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. క్రేజీ‌కసలసల. అసలు దాంట్లో ఉన్న ఇన్‌స్ట్రుమెంట్స్ అయితే నేను ఒక్కొక్కటి చాలా తక్కువ సార్లు చూసుంటాం. యాక్చువల్లీ మనం చూసి కూడా ఉండం. అక్కడ వింటూనే ఉంటాం గానీ, అదేంటబ్బా! కొంచెం వెరైటీగా ఉంది సౌండింగ్ అని అనిపిస్తూ ఉంటది ప్రతిసారి. నీకెప్పుడైనా అలా అనిపిచ్చిందా? నాకు మ్యూజిక్ అంటేనే పిచ్చి. అలాంటిది మీరు ఒక్కసారిగా ఒక క్లాసిక్ మ్యూజిక్ నాకు వినిపించేసరికి ఐ వెంట్ సమ్‌వేర్ అన్నమాట. హుహు. నైస్. యెస్. నైస్. ఐ హోప్ అందరికి కూడా నచ్చిందనే నేను అనుకుంటున్నాను. సో, దాంట్లో ఒక కొత్త ఇన్‌స్ట్రుమెంట్ ఉందన్నమాట. కొత్తదేం కాదు. ఇది చాలా ఏళ్ల నుంచే ఉంది. దట్ ఈస్ మాండోలిన్ అన్నమాట. నువ్వు సో, ఇది కొత్తగా సేమ్ తెలుసుకున్నావు అని కొంచెం చెప్పు. గిటార్ అహా! నువ్వు కొత్తగా తెలుసుకున్నావు అని చెప్పు. అదేలే. సరే, సరే. ఏదో సార్ మీ అంత నాలెడ్జ్ లేపోయినా ఇప్పుడిప్పుడే అన్నీ తెలుసుకుంటున్నాం. ఎంకరేజ్ చేయండి. ఏంటిది? సరే, సరే, వాట్ సరే, ఈస్ సరే. థిస్? సరే. నాలాంటి వాళ్ళ మీరు అయితే సో, మాండోలిన్ అని సేమ్ గిటార్‌లా ఉంటుందన్నమాట. బట్ అది గిటార్ కాదు. దట్ ఈస్ మాండోలిన్. సో, ఈ మాండోలిన్ అన్నది ఒక లూట్ ఫ్యామిలీ నుంచి వచ్చిందన్నమాట మన కోసం. లైక్ థిస్ మాండోలిన్ ఇస్ ప్యూర్‌లీ లైక్ ఎంత ట్యూనింగ్ ఉంటుందంటే వయలిన్‌లా ఇనిపిస్తుంది మనకు కావాలంటే. ఇట్స్ ఆల్‌మోస్ట్ సిమిలర్ టు వయలిన్ అన్నమాట. బట్ వయలిన్‌లో వేరే టైప్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉంటాయి. దీంట్లో 8 స్ట్రింగ్స్ ఉంటాయి. బట్ ఇన్ పెయిర్స్‌గా ఉంటాయన్నమాట. సో, దీంట్లో చాలా రకమైన మాండోలిన్స్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్‌లో ఉంటాయి. ప్రతి ఒక్క మోడల్‌కి దానికొక ఓన్ సౌండింగ్ అండ్ మ్యూజికల్ ట్రెడిషన్ ఉంటుంది. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటో తెలుసా మిస్టర్ ఆర్‌జే వర్సటైల్? యెస్. అది క్లాసికల్, ఫోక్ అయినా, బ్లూ గ్రాస్ అన్న మ్యూజికల్ కంట్రీ మ్యూజిక్ అయినా దేనన్నా పర్ఫెక్ట్‌గా ఇనిపిస్తుందన్నమాట. అంటే లైక్ నాలా వెర్సటైల్ అన్నమాట. 18థ్ సెంచరీ నుంచి సరే బాబు నీ పర్సనల్ బ్రాండింగ్ కనిలే. ఎంతన్నా 18థ్ సెంచరీ నాటి ఇన్‌స్ట్రుమెంట్ కదా! ఆ మాత్రం వర్సటాలిటీ ఉండకూడదా ఏంటి? యెస్. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఓకే. నువ్వు నీకింకేమైనా కొత్త ఇన్‌స్ట్రుమెంట్ దాంట్లో ఇనిపిచ్చిందా? నువ్వు మాండోలిన్ కోసం చెప్తే నాకు ఒక్కసారిగా హ్మ్. ఆహ్, లైక్ నేను కూడా ఏదోటి మాట్లాడాలి అనేసి ఫిక్స్ అయ్యానన్నమాట. అంటే లైక్ ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ విన్నాను. స్టిల్ ఇంకా నువ్వు నమ్మవు. ఆ మ్యూజిక్ అనేది నా ఇయర్స్‌లోనే ఉంది. ఆహ్, అబ్బబ్బా! ఆ వాయించడం గాని, దోస్ లేకపోతే ఆ ఆర్ ద పవర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దట్ ఇన్‌స్ట్రుమెంట్స్ బ్రో. అబ్బబ్బబ్బబ్బా! ఇరగ్గొట్టేసారబ్బా వాళ్ళు. సో, అయితే యెస్. నేను దే ట్రూలీ డిడ్. నాకు చాలా ఇష్టమైన ఒక ఇన్‌స్ట్రుమెంట్ కోసం మాట్లాడదాం అనుకుంటున్నా. హ్మ్. అంటే లైక్ మాట్లాడడం అంటే నాకు హుహు. గిటార్ అంటే చాలా ఇష్టం అన్నమాట చిన్నప్పటి నుంచి. ప్లే చేయడం ఏమైనా వచ్చా? ప్లే చేయడం రాదు. నేర్చుకుందాం అనుకుంటున్నాం గానీ టైం సెట్ అవ్వట్లా. ఓహ్ షిట్! అది హ్మ్. కూడా ఉండుంటే మా ఆర్‌జే వర్సటైల్ ఇంకా పెద్ద వర్సటైల్ అయిపోదురేమో. యెస్. 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 మేబీ. అయితే గిటార్ అనేది ఏంటి? నార్మల్‌గా అది ఒక స్ట్రింగ్డ్ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ అన్నమాట. అదెలా ఉంటదంటే హ్మ్. ఒక 6 గాని లేకపోతే 12 స్ట్రింగ్స్ గాని ఉంటాయి. ఆ గిటార్‌ని స్ట్రమ్మింగ్ చేయొచ్చు. ప్లకింగ్ చేయొచ్చు. అదే మన హ్యాండ్‌తో. ఎలా అంటే హ్యాండ్ చూసే ఉంటాం కదా! 'మెనీ' మూవీస్ 'ఇద్దరమ్మాయిలతో' మూవీ అండ్ యాహ్! 'రాక్ యాహ్! స్టార్' ఈ ఈ అన్ని మూవీస్‌లోని కూడా మనం చూసాం గిటార్ వాయించడం. రైట్? యాహ్! నువ్వు యాహ్! నువ్వు 18థ్ సెంచరీ ఇన్‌స్ట్రుమెంట్ కోసం మాట్లాడితే నేను 13థ్ సెంచరీ ఇన్‌స్ట్రుమెంట్‌ని తీసుకొచ్చా. హుహు. సరే. గిటార్ ఈస్ ఆల్ టైమ్ ఫేవరెట్ అబ్బా! రాక్ చేయడానికి గాని, లేకపోతే మంచి పాప్ మ్యూజిక్ గాని, సూతింగ్ మ్యూజిక్ గాని, ఏదైనా సరే మంచి బేస్ కావాలన్నా సరే గిటారే పనిచేస్తది. అలాగే పీస్‌ఫుల్ అయిన సాంగ్స్ అప్పుడప్పుడు వినాలనిపించినా గిటార్‌లో పర్ఫెక్ట్‌గా వినిపిస్తాయి. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. ఈ గిటార్‌లోని చాలా టైప్స్ ఉన్నాయి. మనకొచ్చేసి అకౌస్టిక్ గిటార్ ఉంది. అండ్ రెసొనెన్స్ అండ్ బార్క్యూ గిటార్ ఉంది. క్లాసికల్ గిటార్ ఉంది. ఫ్లాట్ టాప్ ఉన్నాయి. ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. బట్ మనకి ఆల్ టైమ్ ఫేవరెట్ వచ్చేసి మూవీస్‌లో కనిపించే గిటారే. ఎలక్ట్రికల్ గిటార్ ఐ గెస్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇంకా హ్మ్. ఈ చూసావా? గిటార్ నాకు కాకుండా కూడా కొంచెం నాలెడ్జ్ ఉందమ్మా.
సర్లే నాతో పాటు తిరుగుతున్నావు గదా! ఆ మాత్రం నాలెడ్జ్ వస్తది. వామ్మో! వీడు బ్రాండింగ్ ఆపట్లేదు గైస్ వీడు. చేస్తనే ఉన్నాడు. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఈ మాండోలిన్, గిటార్ కాకుండా నువ్వింకేమైనా అబ్జర్వ్ చేసావా సాంగ్‌లో? నువ్వు ఎప్పుడన్నా 'కంజీరా' అన్న ఏమన్నా మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ ఎప్పుడన్నా నువ్వు విన్నావా దాని పేరు? లేదు సార్. నేనెప్పుడు వినలేదు. ఖర్జూరం కోసం తెలుసు. ఆ! మీరు తింటారు సార్. మీరు ఖర్జూరం ఏంటి, దాన్ని ఇంగ్లీష్ పేరుతో వాడిన వాటిలతో కూడా మీరు చాలా ప్రయోగాలేస్తారు. ఓకే. సరే, సరే, సరే నాకర్థమైంది. సో, కంజీరా అన్నది ఒక ఇప్పుడు సేమ్ లైక్ డ్రమ్ అన్నమాట. ఇప్పుడు మనం అప్పుడప్పుడు బయటికెళ్తున్నప్పుడు చేత్తో వాయిస్తారు చూసారా? దట్ కరెక్ట్ క్లాస్ ఏంటి ఫోక్ టైప్ ఫీల్ ఇస్తుంది చూసారా మనకి? అలాంటి ఇన్‌స్ట్రుమెంట్ అన్నమాట కంజీరా అన్నది. నువ్వు ఒక్కసారిగా కంజీరా సేమ్ లైక్ అనగానే నాకు 'భీమ్లా నాయక్' గుర్తొచ్చింది. అబ్బబ్బబ్బా! ఏం బ్యాంగర్ అసల. ఎంత బాబోయ్! అదసలు గుర్తు చేయకండి అసల. మళ్ళీ ఆ ట్రాన్స్‌లోకెళ్ళిపోవాల్సొస్తది. మళ్ళీ షో చేయడం కష్టం. ఏంటి మీరసలు అలా గుర్తు చేయకూడదమ్మా. బట్ లిజనర్స్ 'భీమ్లా నాయక్' ఈస్ ఎ పర్ఫెక్ట్ మిస్ ఫర్ యూర్ ఇన్‌స్ట్రుమెంటల్స్ ఆల్సో. పర్ఫెక్ట్ ఆల్బమ్ అని ఆ! చెప్పుకోవచ్చు మనం. యాహ్! సో, 'కంజీర' విషయానికొద్దాం ఫస్ట్. ఓకే. సో, దీన్ని బేసికల్లీ జాక్ ఫ్రూట్ వుడ్‌తో తయారు చేస్తారనమాట. జాక్ ఫ్రూట్ వుడ్. తింటాం కదా! ఓకే. నేను ఫస్ట్ టైమ్ విన్నప్పుడు జాక్ ఫ్రూట్‌కి వుడ్ కూడా ఉంటుందా అని ఫీల్ అయ్యాను. బట్ లేటర్ కొంచెం రీసెర్చ్ చేసినాక నాకు అర్థమైంది ఏంటంటే జాక్ ఫ్రూట్ వుడ్ అన్నది వెరీ ఫేమస్ ఇన్ దిస్ ఇన్‌స్ట్రుమెంట్స్. నాకు నువ్విప్పుడు చెప్పగానే నాకు అదే డౌటొచ్చింది. జాక్ ఫ్రూట్ కూడా వుడ్ ఉంటుందా అని. అదే. బట్ దానికొక చాలా వెరీ థిన్ లేయర్ ఆఫ్ స్కిన్ ఉంటుంది. అది మోస్ట్‌లీ గోట్ నుంచి గాని, సింథటిక్స్ ద్వారా మనకి యాక్చువల్లీ మోస్ట్‌లీ వస్తుందన్నమాట. ఇంతకు ముందైతే మానిటర్స్ లెజర్డ్ ఇవున్నాయి కదా! వాటిలతో ఆ పై లేయర్ డిజైన్ చేసేవారంట. బట్ ఇప్పుడు మాన్స్టర్ అండ్ మానిటర్ లిజర్డ్స్‌ని కొంచెం కష్టం కాబట్టి దే ఆర్ డూయింగ్ ఇట్ విత్ గోట్ ఆర్ సింథటిక్ థింగ్స్ అన్నమాట. దట్ ఈస్ ఆల్సో సౌండింగ్ పర్ఫెక్ట్. ఓకే. ఓకే. సో కొంచెం మృదంగంలాగా అనిపిస్తుంది. సో, ఎక్కువ మనం వాడేదైతే సౌత్ ఇండియన్, కర్ణాటిక్ మ్యూజిక్‌లోనే ఎక్కువగా వాడతాం అనేది. సౌత్ ఇండియన్. అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, కాలీవుడ్, మాలీవుడ్ అన్ని వుడ్‌లోనే వాడతాం ఈ మాకివన్నీ వుడ్‌ని. తెలీవు సార్. మాకివన్నీ తెలీవు. టీఎఫ్ఐ బానిస. అంతే. హ్మ్. మేము టీఎఫ్ఐ కట్టు బానిసలం. బట్ వెయిటింగ్ సార్ ఇంకా మంచి మంచి సినిమాలొస్తున్నాయి. వెయిటింగ్ అసల. ఆగండి. ఆగండి. కొన్ని రోజులైతే మనం కూడా చేద్దాం. ఆహా! సరే సార్. సరే. సరే. ఇంకెందుకు మనం ఇంకో ఇన్‌స్ట్రుమెంటల్ సాంగ్ గురించి వెళ్దామా? యెస్. ఓకే. So here listeners, here is another beautiful song for you.
'ఆర్‌జే దేవ్' ఆహ్, చాలా ఈ చెప్పండి ఆర్‌జే స్టైల్. కరోనా లాక్‌డౌన్ టైమ్‌లో ఒక మంచి వైబ్ క్రియేట్ చేసింది కదా! ఈ సాంగ్. గట్టిగానే అసలు ఈ సాంగ్‌కి వైబ్ అవ్వలని రోజే లేదు. అబ్బా! ప్రతిరోజు మన ఫోన్‌లో మోగుతూనే ఉండేది. అప్పట్లో నా మొబైల్‌కి అదే రింగ్‌టోన్ ఉండేదబ్బా! హుహు. చాలా బావుంటుందసల సాంగ్. ఈ సాంగ్‌లోని ఇంత మంచి ట్యూన్ రావడానికి ఏ ఇన్‌స్ట్రుమెంట్ కారణం అంటావు? ఇప్పటికైతే ఫ్లూట్ దా ఫ్లూట్ సెట్ చేసిన రేంజే వేరు. ఫ్లూట్ ఈస్ ఆల్ టైమ్ ఫేవరెట్ అబ్బా! 'పిల్లన గ్రోవి' హ్మ్. యెస్ రైట్? ఆ కృష్ణుడి చేతిలో ఉన్నప్పుడు యాహ్! ఎలాంటి మధురమైన స్వరాలను చేస్తదో, ఇక్కడ ఒక హ్మ్. మ్యూజిషియన్ పిల్లన గ్రోవ్‌ని యూజ్ చేసినప్పుడు వచ్చే సౌండ్ కూడా అంత మాధుర్యంగానే ఉంటుంది. రైట్? యాహ్! అందులో నిజమే. ఉండే హోల్స్ నుంచి వచ్చే సౌండ్ వచ్చేసి చాలా బావుంటుంది. చాలా సూదింగ్‌గా, చాలా ప్రశాంతంగా ఉంటుందసల. ఏ ఇన్‌స్ట్రుమెంట్ విన్నా అంత సూదింగ్ వస్తదో రాదో నాకు తెలీదు గానీ, ఫ్లూట్ వింటే మాత్రం పర్ఫెక్ట్ పీస్ అని చెప్పొచ్చు. ఒక్కొక్క ఇన్‌స్ట్రుమెంట్ ఒక్కో రకం. బట్ నాకు తెలిసినంత వరకు హ్మ్. అన్ని ఇన్‌స్ట్రుమెంట్స్‌ని వింటే ఒక మెంటల్ హెల్త్ మాత్రమే బాగుపడుతుంది. రైట్? బట్ హ్మ్. ఈ ఫ్లూట్ ఏం చేస్తదంటే ఆహ్, ఈ హార్ట్‌ని కూడా సూతింగ్ చేస్తది. ఒక్క మైండ్‌నే కాదు, హుహు. హార్ట్‌కి కూడా ఒక మంచి అనుభూతిని కలిగిస్తదనమాట. సో, అది నిజమే. ఫ్లూట్ అయితే చాలా బావుంటుందని నా ఒపీనియన్. ఫ్లూట్ బావుంటుందని ఒపీనియన్ కాదు. ఫ్లూట్ చాలా బావుంటుంది. అంతే అంటావా? అంతే కదా! నీకో విషయం తెలుసా? చెప్పు, చెప్పు, చెప్పు. ఆహా! 'ఆర్‌జే వర్సితైల్' చింపేస్తున్నారుగా. అంటే మెల్లిగా విజిల్‌తోనే ఫ్లూట్ ఎలా వాయించాలో నేర్చుకున్నా ఈ మధ్య. అదే మీది మౌత్ ఫ్లూట్ సార్. మౌత్ ఫ్లూట్. సరే, అంటే సరే. ఇన్‌బిల్ట్ ఫ్లూట్ లోపల ఉండిపోయింది. కొంచెం బయటికి రాట్లేదు. సో, బాగా వాయిస్తున్నారు సార్ ఫ్లూట్‌ని. ఓకే. ఓకే. అండ్ నేను చాలా ఇంట్రెస్టింగ్‌గా నాకనిపించిందనమాట. లైక్ ఇంతకు ముందంట బోన్స్‌తోని, మమోత్స్‌తో, ఐవరీస్‌తో వాటిలతో ఫ్లూట్స్ తయారు చేసేవాళ్ళంట. యెస్. ఓహ్! దట్ వుడ్ బి వెరీ ట్రికీ. లైక్ ఆ ఫ్లూట్ కోసం ఎంత మాట్లాడుకున్నా తక్కువే గదా! అది నిజమే. ఎంత మాట్లాడుతున్నా అలా వెళ్తూనే ఉంటుంది. అదేదో 'అక్షయ పాత్ర'లోని తీస్తున్నట్టు. యెస్.
ఎగ్జాక్ట్‌లీ. ఆ ఫ్లూట్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అబ్బా! హుహు. ఇప్పుడు లిజనర్స్‌కి ఏం ఎందుకంటే కాంట్రోవర్సీ వస్తది ఇన్‌బిల్ట్ తెలుసా? ఫ్లూట్ ఉంది కదా! అబ్బా! నువ్వు ఆగు పాప. ఇప్పుడు లిజనర్స్‌కి ఏం కాంట్రోవర్సీ వస్తది తెలుసా? వీడేంట్రా బాబు! ఇందాకలేమో ఏంటో. గిటార్ ఆల్ టైమ్ ఫేవరెట్ అన్నాడు. ఇప్పుడేమో ఫ్లూట్ ఆల్ టైమ్ ఫేవరెట్ అంటున్నాడని. హ్మ్. అది అది నిజమే. ఉండాలి. నువ్వు కాంట్రోవర్షియల్ కింగ్ ఏమన్నా అనుకుంటున్నావా ఏంటి? అలా కాదు. నువ్వే ఏసేసుకుంటున్నావు. నేను చెప్పేదేంటంటే ఆహా! అది ఉండాలి. దాంతో పాటు ఇది ఉండాలి. హ్మ్. ఇంక అందరూ కలిపి నీవనుకుంటారు. నెక్స్ట్ ఇంకేం ప్లాన్ చేసావు? మంచిదమ్మా. నెక్స్ట్ ఇంకేం ప్లాన్ చేసావు? హ్మ్. నీకు తెలిసే ఉంటుంది ఇతని గురించి. ఎవరికి తెలీదు చెప్పు? యెస్. ద వన్ అండ్ ఓన్లీ 'జీవి ప్రకాష్.' అబ్బా! 'జీవి ప్రకాష్' అనగానే ఒక మ్యూజిక్ డైరెక్టరే గాదు. ఆయనలో ఉన్న ఒక మంచి యాక్టర్ కూడా బయటకొస్తాడు నాకు. యాక్టరే గుర్తొస్తాడబ్బా ఈ మ్యూజిక్ డైరెక్టర్ నిజమే. కన్నా. ఒక్కొక్కసారి అనుకున్నాను ఇతన్ని ఎక్కడో చూసినట్టుందే అని అనుకున్నాను. అప్పుడు ఎలిగింది. ఓహ్! ఆళ్ళ ఆడియో రిలీజ్‌లో చూసినట్టుందని. సింగర్ కదా! దాని తర్వాత యెస్. తెలిసింది అతను సింగర్ కాదు కంపోజర్ అని. ఇన్ని టాలెంట్స్ అబ్బా 'జీవి ప్రకాష్‌ది.' నాలాంటోడే 'జీవి ప్రకాష్' కూడా. మళ్ళీ మొదలుపెట్టాడు సార్ ఈడు. అలా సెల్ఫ్ బ్రాండింగే బ్రాండింగ్. నువ్వు 'జీవి ప్రకాష్' అనగానే నాకొక సాంగ్ గుర్తొచ్చింది అతనిది. పాడమంటే పాడతా. ఏంటి? పాడు. ఈసారి ఇంకెందుకు లేటు పాడండి. ఇంకా ఏదో, ఇంకా ఏదో ఏమైపోతావి ఇష్టమే తెలిపేందుకు సంకెళ్ళతో బంధించకు ఎద చేరాలి రోజే చెలి చింతకు తనలోని స్వరం వినరో ఈ క్షణం అనుకుందేది నీలో నేను దాచకు ఆ మగువై నిండుగా సో దీన్ని ఇలా కంటిన్యూ చేసుకొని వెళ్ళిపోతే నేను మొత్తం పాటంతా పాడేస్తా ఈ సెషన్ పాడే. వద్దు పాడే వద్దు పాడే ఇంక. వద్దు 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 వద్దు. చాలు చాలు ఆ! చాలు జీవి ప్రకాష్ కోసం ఈ మాట్లాడు మళ్ళీ ఆ! సరే. సరే ఆయన అయితే. ఆయన కోసం సో, మాట్లాడాలి. అండ్ దాంతో పాటు మనం లాస్ట్‌లో అనుకున్న ప్రాంక్ కాల్ సెషన్ ఒకటుంది. నువ్వు దాని కోసం వెయిటింగ్ కదా! నేను దాని కోసమే. షో స్టార్టింగ్ నుంచి నేను దాని కోసం వెయిటింగ్ తెలుసా? సరే. సరే. ఐ చేద్దాం. బీన్ గట్టిగా ఈగర్‌లీ ప్లాన్ చేద్దాం ఈసారి. ఈగర్‌లీ వెయిటింగ్ ఎవరబ్బా ప్రాంక్ అవ్వబోతున్నారు అని. సరే. నువ్వంత ఎక్సైట్ అవుతున్నావు కాబట్టి నీకు తెలిసిన వాళ్ళ మీదే చేద్దాం. ఓకే. సరే. ఇప్పుడు ఆ టాపిక్ కొంచెం పక్కన పెట్టి, మనం 'జీవి ప్రకాష్' మీద కొంచెం ఫోకస్ చేయాలమ్మా. ఆ! సరే సరే. ఫోకస్. ఫోకస్. స్ట్రెయిట్ ఫోకస్. సరే. స్ట్రెయిట్ ఫోకస్. నీకు 'జీవి ప్రకాష్' గురించి ఏం తెలుసో కొంచెం చెప్పు. 'జీవి ప్రకాష్' కోసం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని చెప్పా కదా! లైక్ నా హ్మ్. చిన్నప్పటి నుంచి నేను 'జీవి ప్రకాష్' పాటలు వింటూనే పెరిగాను. అంటే లైక్ నాకు 'జీవి ప్రకాష్' ఎంత ఇష్టమో నీకు చెప్పే ఉంటా కదా! నేను 'కార్తీక్' అంటే నాకు చాలా ఇష్టమని. బోత్ హ్మ్. 'కార్తీక్' అన్న, 'జీవి ప్రకాష్' అన్న ఇద్దరు ఒకలాగే అన్నమాట. లైక్ వాళ్ళిద్దరూ పాటలు వినేసే నేను నా మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఇంతవరకు పెరిగింది. నైస్ అమ్మా! నీ మ్యూజికల్ ఇన్‌స్పిరేషన్స్ అన్నమాట. యెస్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఆఫ్ కోర్స్. డీఎస్‌పీ. హ్మ్. డీఎస్‌పీ ముఖ్యం బిగులు. ఓకే. ఇప్పుడు మనం 'జీవి ప్రకాష్' కోసం మాట్లాడుకుందాం. ఆహ్, అందరికీ హ్మ్. తెలిసి తెలియని ఒక ఓపెన్ సీక్రెట్ ఏంటో చెప్పనా? ఏంటి? 'జీవి ప్రకాష్' ఎవరో తెలుసా? ఆ! మాకు తెలుసు. నువ్వే ఎవరు? చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పు చెప్పు చెప్పు. నువ్వు ఏఆర్ చెప్పు. రెహమాన్ యెస్. ఏఆర్ రెహమాన్ యెస్. మేనల్లుడబ్బా! యెస్. మాకు కానీ తెలుసు. మేనల్లుడు అయినప్పటికీ సరే ఆహ్, ఆహ్, 'ఏఆర్ రెహమాన్' ఫేమ్ యూజ్ చేసుకొని పైకి రాలేదబ్బా! కష్టపడ్డాడు నాలాగే. అస్సల. అస్సలు. అబ్బా! ఈడు సార్ ఈయన ఆపండి సార్. ఈయన కొంచెం ఆపండి. ఇందాల నుంచి ఎక్కడ పడితే అక్కడ దూరిపోతున్నాడు. ఓకే. ఓకే. అయితే అతను చేసిన అచీవ్‌మెంట్స్ కోసం మనం మాట్లాడుకుందాం. హ్మ్. ఈ మళ్ళీ మాట్లాడడానికి ఇక్కడ కూడా నీది దూర్చేస్తావా? కొంచెం అలా అలా వచ్చేస్తదేమో. అన్ మిస్టేక్. అంటే మిస్టేక్ కాదు. అలా ఆయన వచ్చేస్తది. స్టోరీ, మన స్టోరీ సిమిలారిటీగా ఉంది కదా! సో, అందుకే కొంచెం చెప్తున్నా నా కోసం. వాహ్! ఏ ఏ మీ మామయ్య గారు ఏఆర్ రెహమానా?
కాదు, 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 కాదు. మా మామయ్య గారు ఏఆర్ రెహమాన్ కాదు. ఏ స్టోరీ సిమిలర్ కదా! నేను సిమిలారిటీ అన్నది ఆయన కష్టపడిన ఆ! విధానం, లేకపోతే ఆ మ్యూజిక్ టాలెంట్ ఆ! కోసం ఆ! మాట్లాడుతున్నా. ఓకే. ఓకే. నమ్మేసానులే. కమ్ ఆన్. సరే. సరే, సరే, సరే. సరే. చెప్పు. హ్మ్. అయితే అతను 18 ఇయర్స్‌కే ఫస్ట్ సాంగ్ పాడేసి, ఆ సాంగ్‌ని ఆయనే ట్యూన్ చేసుకొని పాడిన తర్వాత బాగా ఫేమస్ అయ్యాడు 18 ఇయర్స్‌కే. యాహ్! నువ్వు నీ 18 ఇయర్స్‌కి అసల ఏం ఆ అచీవ్‌మెంట్స్ చేసావో 18 చెప్పు? నువ్వు నీ 18 ఇయర్స్‌కి ఏం ఇదిగో అచీవ్‌మెంట్స్ చేసావో చెప్పు? ఇ ఇగో ఇదే చేస్తున్నానిప్పుడు. ఇప్పుడు రేడియో బీటెక్ షోలు చేస్తున్నావు. చేసుకోవడం, బీటెక్ చేసుకుంటున్నావు. చదువుకోవడం అంతే. అక్కడ అది లేదు. 18 ఇయర్స్‌కే సాంగ్ పాడేసి, ట్యూన్లు చేసేసుకొని, దాన్ని రిలీజ్ చేసి ఫేమస్ అయిపోయారు. ఇన్నిన్ని కోరికలుంటాయి. గానీ కష్టం లేవు. పగటి కళ్ళు. అయితే సర్లే. ఆహ్, అట్‌లీస్ట్ అతను ఏజ్ ఆఫ్ 20లో అతను ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. అది కూడా ఎవరికి అనుకున్నావు? ద గ్రేట్ సూపర్ స్టార్ టాన్ టాన్ 'రజనీకాంత్' టాన్ గారికి. టడటాన్ టాన్ టాన్ టడటాన్ టడటాన్ టాన్ టాన్ టడటాన్ టాన్ టాన్ టడటాన్. అబ్బా! ఆ 20 ఇయర్స్‌కి అసలు 'రజనీ సార్' మూవీలో మ్యూజిక్ డైరెక్టరా? నేను అలాంటి పక్కన ఎందుకు 'రజనీ సార్‌ని' అక్కడుండి చూడమన్నా నేను అక్కడే కింద పడిపోతాను. అలాంటిది అతను సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్. అసలు రాసి పెట్టి ఉండాలబ్బా ఏమన్నా. రేపు పొద్దున్న నా బయోగ్రఫీ చెప్పేటప్పుడు కూడా ఒకటి చెప్పుకోవచ్చు. 20 ఇయర్స్‌కి నేను 'హరి సార్‌తో' కలిసి ఒక షో ప్లాన్ చేస్తున్నానని. ఆ! ఆహా! ఓకే. హ్మ్. చెయ్యి. అండ్ ఆయనకి ఏంటి అంటే కొంచెం పర్సనల్ లైఫ్ కోసం కూడా మాట్లాడదాం. పర్సనల్ లైఫ్‌లోని చెప్పు. స్కూలింగ్ లైఫ్‌లోని ఆయనకి వన్ సైడ్ లవ్ ఆ! ఉండే ఆహా! వారంట. హుహు. ఆ తర్వాత వన్ సైడ్ లవ్‌నే ఆయన పెళ్లి చేసుకొని ఇప్పుడు లైఫ్‌ని ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళిద్దరికీ ఒక పాపున్నది. యెస్. దోస్ ఆర్ వెరీ ఆడరబుల్. అండ్ వాళ్ళ వైఫ్ కూడా ఎంత పాటలు పాడతారంటే దట్ సైంధవి గారు. షీ ఈస్ ఆల్సో అమేజింగ్. హర్ వాయిస్ ఇస్ సో సూదింగ్. అసలు వాళ్ళిద్దరిలో కాంబినేషన్ సాంగ్స్ కూడా చాలా బావుంటాయి. తమిళ్‌లోనే కాదు తెలుగులో కూడా దే ఆర్ ఆల్ టైమ్ హిట్స్. ఎంత బావుంటాయి అసలు సైంధవి గారి పాటలు కూడా. నాకు నువ్వు ఇయన్నీ చూస్తున్నావు. నాకొకటే కనిపిస్తుందక్కడ. ట్రూ లవ్. నీకవే కనిపిస్తాయి మిస్టర్ ఆర్‌జే. సరే. ఓకే. కొంచెం ఆళ్ళెవరో చెప్తే మేము కూడా తెలుసుకుంటాం. మేము చూస్తాం వాళ్ళు ఏ సరే, సరే. మనం 'జీవి ప్రకాష్' గారి ఆ! ప్రొఫెషనల్ డీటెయిల్స్ కోసం కొంచెం మాట్లాడుకుందాం. ఆయన ప్రొఫెషనల్ డీటెయిల్స్ అంటే, ప్రొఫెషనల్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఇన్‌స్ట్రుమెంటలిస్ట్, సింగర్, సాంగ్ సింగర్, కంపోజర్, మ్యూజిక్ కంపోజర్, డైరెక్టర్, ప్లేబ్యాక్ సింగర్, లిరిసిస్ట్, మ్యూజిక్ ప్రొడ్యూసర్, లిరిసిస్ట్, యాక్టర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్. ఫిల్మ్ ప్రొడ్యూస్. ఒక డైరెక్షన్ తప్ప అన్నీ కవర్ చేశారనుకో. అంటే లోడింగ్ అది కూడా లోడింగ్. కొన్ని రోజుల్లో 'ధనుష్‌తో' అది కలిసి చేస్తాడు. వచ్చేస్తుంది. అహా! జస్ట్ కొన్ని రోజుల్లో 'ధనుష్‌తో' కలిసి చేస్తాడు. 'ధనుష్' అంటే నేను గాదు. హీరో 'ధనుష్.' ఆ! అబ్బబ్బా! సరే సార్. మిమ్మల్ని మీరు ఊహించుకోండి ఇంకెందుకు. ఊహించుకోండి. ఐ యామ్ డూయింగ్ ఎ ఫిల్మ్ విత్ జీవి. అబ్బా! అసలు జీవి 12 వర్డ్స్ నేను కంప్లీట్ చేస్తాను అని. అసలు యాక్చువల్లీ నేను నా కోసమే చెప్పుకున్నాను. కాకపోతే ఆహా! తిట్టుకుంటారనేసి హీరో 'ధనుష్' అని కవర్ చేశాను. వచ్చేస్తారు నీ మీదకి. ధనుష్ ఫ్యాన్స్ అందరూ నీ మీదకొచ్చేస్తారు. ఓకే. మళ్ళీ ఇక్కడ డైలాగ్ ఎయకు నువ్వు. ఇక్కడ మళ్ళీ నువ్వు డైలాగ్ ఎయకు. ఆపేయి. సరే. నువ్వు 'బ్యాచ్‌లర్' హ్మ్. మూవీ చూసావా? హే! ఏంటి జోకేస్తున్నావా? చూడకుండా అంత 'జీవి ప్రకాష్' ఫ్యాన్ ఎలాగవుతాం? 'జీవి ప్రకాష్‌ది' సాంగ్ ఉంటదబ్బా ఆ మూవీలోని 'అడియే' అని. హ్మ్. సూపర్ అసల. అడియే నీదాడి అసల పెన్నే సూపర్ సాంగ్. పెన్నే உந்தன் கையில் நானும் எந்தன் ஓடும் கையினாலும் நேரும் ஓடும் விட்டு நேரம் செல்லாதே என் சொல்லாது. கண்ணே ఓ கண்ணே మై గాడ్! நேரும் நாளும் வேண்டும் வாராயோ அருகிலே பூவே காதல் பூவே பூக்கும் பூவே காதல் பூக்கும் சாரல் பூவே வீச காதல் ஈரம் என்னை கொஞ்சம் மழையிலும் வாசம் உன் வாசம் நெஞ்சும் நெஞ்சும் உன்னை கெஞ்சும் குரலும் காண வேண்டாம் இரவின் குளிரை என்னை கொல்லாது
అబ్బా! ఎవరమ్మా మీ గుండెని కొల్లార్చేసింది చేసింది? సరే ఆయన నెక్స్ట్ 'జీవి ప్రకాష్' వచ్చేసి ఆ! చాలా ఫిల్మ్స్‌లో హీరోగా పనిచేశారు. అయితే ఆయన పనిచేసిన పని హీరోస్ చేయలే. హి ఈస్ ఎన్ హీరో. అసలు 'జీవి ప్రకాష్‌ని' స్క్రీన్ మీద చూస్తే ఎక్కడన్నా మ్యూజిక్ డైరెక్టర్ ఫీచర్స్ నీకు కనిపిస్తాయా? పర్ఫెక్ట్ యాక్టర్ అని కనిపించాడు నీకు 'జీవి ప్రకాష్'? నాకు పర్ఫెక్ట్ హీరో కనిపిస్తాడు ఆయనలోని. ఆ స్వాగ్ గాని, ఆ హెయిర్ స్టైల్ గాని, లేకపోతే ఆ చూపు గాని హ్మ్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం చేస్తాడబ్బా అతను యాక్టింగ్. యాహ్! ఇరగ్గొట్టేస్తారసల. ఏ ఏ పాత్ర ఇచ్చినా లైక్ ఏ టైప్ ఆఫ్ ఏ సిట్యుయేషన్స్‌లో పెట్టినా హిస్ యాక్టింగ్ ఈస్ సో బ్యూటిఫుల్. చాలా సటిల్‌గా, చాలా నీట్ అండ్ క్లీన్‌గా యాక్ట్ చేస్తారు. ఐ థింక్ దట్ ఈస్ ద స్పెషల్ క్వాలిటీ ఆఫ్ 'జీవి ప్రకాష్.' చెప్పానుగా నాలాగే హెయిర్ స్టైల్ అతను గూడా. సాయిరాం! సార్ ఈడు ఆపేయండి సార్ బాబు ఈడిని. ఈడు ఇందాక నుంచి సెల్ఫ్ బ్రాండింగ్ చేస్తానే ఉన్నాడు వీడసల. సరే, 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 సరే. అయితే ఆయన ట్రెండింగ్ సాంగ్స్ కోసం మాట్లాడుకుందామా? హ్మ్. యాహ్! హ్మ్. ట్రెండింగ్ సాంగ్స్ అనగానే గుర్తొచ్చేది నాకు మొన్నే ఒక సాంగ్ బాగా ఎక్కేసిందబ్బా! ఎక్కేయడం అంటే ఏంటి? ఆహా! హ్మ్. మాకు హ్మ్. అర్థమవుతుంది మీరు ఏ సాంగ్ అంటున్నారో. హుహు. హ్మ్. హ్మ్. 'రాబిన్ హుడ్' సినిమా చూసిన తర్వాత చెప్పండి. 'రాబిన్ హుడ్' సినిమా చూసిన తర్వాత ఈ 'కేతిక శర్మ' ఇలా డాన్స్ హ్మ్. చేసింది. అండ్ దానికి తగ్గట్టు ఆహా! కొరియోగ్రాఫర్ అంత మంచి స్టెప్పులిచ్చారు అనంటేనే ఆ! మ్యూజిక్ ఎవరు కంపోజ్ చేశారో మనకు అర్థమైపోద్ది. మన 'జీవి ప్రకాష్' అసల ఆ మ్యూజిక్, ఆ సింక్ ఉంటుందబ్బా! సూపర్ అసల. అబ్బబ్బబ్బా! ద ఫ్లో ఆఫ్ మ్యూజిక్ పర్ఫెక్ట్. సూపరు. హ్మ్. హ్మ్. మనం ఇలా మాట్లాడేస్తున్నాం. ఒక సాంగ్ ఏదైనా ప్లే చేసుకోవచ్చు కదా! మనం ఈ గ్యాప్‌లోని. యాహ్! ఆహ్, 'జీవి ప్రకాష్‌ది' ఆల్ టైమ్ హిట్ ఒకటి ప్లే చేద్దామా? ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యే పాట. అదే ఏ సాంగో చెప్పవా కొంచెం? 'లాలీ జో' వినే ఉంటావు కదా! 'నాన్న' మూవీలో నుంచి. యెస్. సో, అది ప్లే చెయి. మ్యూ ఏంటి అందరికి ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్ అవుతుంది. కనెక్ట్ అయిపోతారంటావా? గట్టిగా. హుహు. సరే అయితే. ప్లే చేసేద్దాం. సో, 'ఆర్‌జే దివ్య' ఈ సాంగ్ అయితే హ్మ్. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. రైట్? చాలా ఇది నా ఫేవరెట్ సాంగ్ 'అజయ్' గారు. ఇదెంత బావుంటుందో అసలు ఆ సినిమాని కూడా ఎన్ని సార్లు చూసుంటానో. అది ప్రతిసారి ఈ సాంగ్ వచ్చినప్పుడైతే ఆ సాంగ్‌ని 2 టైమ్స్ ఏంటి ఇంకా ఎక్కువ సార్లు రిపీట్ చేసి మరి వినేదాన్ని. హ్మ్. హ్మ్. సరే అయితే. ఇంత ఇంట్రెస్టింగ్‌గా ఉన్నప్పుడు నాకు 'జీవి ప్రకాష్' అనగానే ఇంకో పాట గుర్తొస్తదబ్బా! హుహు. ఏంటో అందుకోండి కొంచెం. కెన్ యూ గెస్ వాట్ ఇట్ ఈస్? అంటే ఒక చిన్న గెస్ ఏదో ట్రై చెయ్యి. ఆహ్, దెన్ ఐ విల్ సింగ్. హ్మ్. రీసెంట్ సాంగా? ఆహ్, నేనే హీరో. అంటే 'ధనుష్' హీరో. 'సంయుక్త మీనన్' హీరోయిన్. 'ధనుష్' హీరో. ఆహా! 'మాస్టారు ఏంటి? యెస్. 'మాస్టారు మాస్టారు' 'ధనుష్' పాడాడు కదా! రీప్రైజ్ వెర్షన్. సో, అది నాకు బాగా హుహు. ఇందాకల నుంచి నోట్లో ఆగట్లేదబ్బా! ఇంకెందుకబ్బా లేటు మొదలుపెట్టు. సరే అయితే. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మల్లె నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా వినాలే అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు 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 నా నా మనసును మనసుని గెలిచారు. గెలిచారు. అచ్చం నే అచ్చం కలగన్నట్టే నీ నీ కలగన్నట్టే పక్కన నా నిలిచారు. పక్కన నిలిచారు. ఏ వైపు పోనీవే నన్ను కాస్తైనా ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా గుండెపై అలా నల్ల నల్ల పూసల వంద పూసల
గుండెల్లో వందనే అందంగా నిన్ను మొయ్యాలంటున్నా కలవరింతల్లో ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిన్ను రాయాలంటున్నా మాస్టారు 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 నీ మాస్టారు మనసును నా గెలిచారు మనసు. అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు బా అప్పట్లో ఈ సాంగ్ సోషల్ మ్మ్హ్మ్. మీడియాలో ఏం వైరల్ చేసిందబ్బా ధనుష్ పాడాక బా ధనుష్ అండ్ శ్వేత మోహన్ పాడుతుంటే ఇట్స్ అ క్రేజీ విజువల్ అసలు. ఎందుకు ఇప్పుడు పొగుడుతున్నావు నువ్వు నన్ను ఆ, ఆహా, ఆహా. సరే సరే నువ్వు ధనుష్ అనుకో నేను శ్వేత మోహన్ అనుకుంటా. ఓకే ఇంకెందుకు. ఓకే 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 అయితే సరే మ్మ్. నువ్వు ధనుష్ ఎంతగానో నేను శ్వేత ఇప్- మోహన్. ఇప్పుడు ఎంతగానో వెయిట్ చేస్తున్నాను నేను నువ్వు నాకు ఆ లాస్ట్ సెగ్మెంట్ ని కంటిన్యూ చేయట్లే సరే ఇంకొక్క పాట జస్ట్ లాస్ట్ ఒక పాట ప్లే చేసేద్దామా. ఒకటే వద్దు ఒకటి. నాకు సెగ్మెంట్ కావాలి నాకు గోల్డెన్ స్పారో కావాలి. మాకు గోల్డెన్ స్పారో కావాలి సార్. గోల్డెన్ స్పారో మీకు కావాలి తెలీదు అది ఆడియన్స్ డిమాండ్. మీకు జాబ్ తెలియట్లేదు. జాబిలమ్మ నీకు అంత కోపమా ఇన్స్పిరేషన్ అంతేనా ఆ, నాకైతే అంత కోపమేం లేదు. అది మూవీ చెప్తున్నా నేను ఆహా, అవునా. సరే నాకైతే కోపమేం లేదు. పర్లేదు. చాలా మూవీ చాలా బాగుంటదబ్బా ఆ, అది నిజమే. హ్మ్. సరే పాట ప్లే చేయడం వరకు ఎందుకులే గాని ఒక్క 2 లైన్‌లు హమ్ చేస్తే అయిపోయింది గదా! సరే అయితే హమ్ చెయ్యి మరి నువ్వేం చేస్తావు? నాకు చూస్తావా? రాదు నాకు రాదు ని ఏ ఏముందబ్బా! అటొక 4 లైన్‌లు, ఇటొక 4 లైన్‌లు పాడితే అయిపోదు. ఎంత సింపుల్ గా చెప్పేశావు ఇప్పుడు ఎంత సింపుల్‌గా పాడేసావు. అది వేరు ఇది వేరు అదే ఎలా వేరు, ఇది ఎలా వేరు. ఏదన్నా పాటే కదా మిస్టర్. సరే సార్ మీరు ఎలాగంటే అలాగే యూ కంటిన్యూ సరే, నాకు రాదు సరే, ఇది స సరే. ఒక బేసిక్ కాదు. ద మోస్ట్ పాపులర్ 4, 5 లైన్స్ మనం ట్రై చేద్దాం. చెయ్యండి చెయ్యండి మీరు ట్రై మనల్ని చేయండి క్యాచ్ నేను మిమ్మల్ని చేసింది. చీరప్ చేస్తాను ఏంటి సార్ ఏదో చేస్తారంటే నాకు వినిపించలేదు. మీరు ట్రై చేయండి నేను చీరప్ చేస్తాను అంటున్నా అబ్బా! అబ్బబ్బబ్బా! ఎంత ఇదో. ఎంత సపోర్టింగ్ సార్. మీరు చీర్ లీడర్ అయిపోవాల్సింది. బై మిస్టేక్ లెండి కాలేజ్‌లో స్టూడెంట్ అయిపోయారు. సరే సరే యూ కంటిన్యూ సరే. ఆహ్, మరి ఆడియన్స్ ప్రాణాలతో ఉంటారో లేదో నాకు డౌట్. ఎందుకా రిస్క్? కంటిన్యూ మీరు చేయండి కూడా మాతో పాటు ట్రై చేయొచ్చు. మీరు కూడా పాడొచ్చు కదా! ఎందుకు సార్ మమ్మల్ని చంపుతున్నారు? సరే అయితే మీరు మీరు పాడండి స్టార్ట్ చేస్తే మీరు అందుకుంటాం. మీరు స్టార్ట్ చేస్తే మేము అందుకుంటాం సరే. ద మోస్ట్ గోల్డెన్ స్పారో ద మెయిన్ లైన్ పాడదాం. ఇంకేం ఓకే వద్దు. ఓకే ఓకే నేను ఓకే మా మా ఆడియన్స్‌ని బాధ పెట్టాలి, కష్టపెట్టాలని నేను అనుకోవట్లేదు. ఏదో మీ ఇన్‌స్పిరేషన్‌తో ట్రై చేస్తున్నాం. ఓకే 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 సరే స్టార్ట్ చేద్దామా? మ్మ్. హ్మ్. గోల్డెన్ స్పారో ఎన్నెంజెలా యారో నీ అంత లైఫ్ ఎరంబ సారో మాస్క్ ఆఫ్ జారో ఎనన్నమ్మ పైన హీరో సింగింగ్ డ్యూట్ వేరే యారో వన వన కమ్మ అండ్ సింగ్ తాకేన తే అమ్మో పోయింది కదా సార్. ఏంటి సార్ మీరు భయపెట్టేస్తున్నారు. నాకు మీరు పాడిన లాంగ్వేజ్ రాదు సార్ ఐ ఓన్లీ నో తెలుగు మీరు ఒకసారిగా వేరే లాంగ్వేజ్ ఓ ఏదైనా ప్లే చేస్తే షిట్. నాకు ఐ సరే సార్. డెంట్ గాట్ యూ పర్లేదులేండి. ఏదో మా తృప్తి కోసం గోల్డెన్ స్పారో ట్రై చేసాం. మీరు ఈ పాట పాడుతుంటే నాకు ఇంకేదో పాట గుర్తొస్తుంది ఏంటి సార్ అది? పాడమంటారా పాడండి. ఇంకెందుకు లేట్. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రెరే చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఊపిరంత రెరే కళ్ళు రెండు పుస్తకాలు భాష లేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు
ఇంకా కంటిన్యూ చేయనులెండి. నాకు లాస్ట్ సెగ్మెంట్ కోసం నేను ఈగర్‌లీ వెయిటింగ్. జస్ట్ నాకు ఆ మేము సెగ్మెంట్ కూడా వెయిట్ చేస్తున్నాం. ఈగర్‌లీ ఇప్పుడు వెయిటింగ్ ఫర్ ట్రై దట్ చేద్దాం సెగ్మెంట్. అయితే. సరే అయితే. యెస్. ఇంకెందుకు లేట్. ఇంకా మీరు ఫర్దర్‌గా డిలే చేయనసల. ఇంకా మీరు బాధపడకండి. ఇప్పుడు డైరెక్ట్‌గా థర్డ్ సెగ్మెంట్‌లోకెళ్ళిపోదాం. దట్ ఈస్ అవర్ వెరీ ఎక్సైటింగ్ ప్రాంక్ గైస్. ప్రాంక్ ఆగండి. కాల్ ఆగండి. చేస్తున్నాం ఆగండి. ఇప్పుడు. ఫస్ట్ ఫస్ట్ అహా! ఆ! ఫస్ట్ డిస్క్లైమర్ ఏంటి అంటే, ఇందులోని పేర్లు హ్మ్. గాని, లేకపోతే మనుషుల్ని గాని, వ్యక్తిత్వాల్ని గాని ఎవరిని ఉద్దేశించి కావు. లేకపోతే ఇది ఎవరిని మేము యాహ్! పాయింట్ ఔట్ చేస్తూ చేయట్లేదు. యెస్. జస్ట్ ఫర్ ఫన్ గైస్. జస్ట్ అక్కడున్న డైలాగ్స్‌ని మీరు ఎంజాయ్ చేయండి. అక్కడున్న వైబ్‌ని ఎంజాయ్ చేయండి అసల. కమ్ ఆన్ లెట్స్ డూ ఇట్. సరే అయితే. మీరు కాల్ చేస్తారా? చేస్తాం. మీకు తెలిసిన వాళ్ళకే కాల్ చేస్తాం. ఓకే. 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 ఐ వాస్ ఈగర్‌లీ వెయిటింగ్. మీరు ఎవరికి కాల్ చేసి ఎవరితో ఓకే. మాట్లాడతారా అని. సరే. హ్మ్. స్టార్ట్ చేద్దాం అయితే. ఓకే అయితే. ఓకే. లెట్స్ గో. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్‌ను హోల్డ్‌లో ఉంచారు. దయచేసి లైన్‌లో వేచి ఉండండి. The person you are speaking with has put your call on hold. Kindly stay on the line. హలో హలో. హలో చెప్పండి. గుడ్ మార్నింగ్ అమ్మ. నేను సత్యశ్రీ మేడం సిఎస్సి డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాను. ఐఎమ్ స్పీకింగ్ టు బి టీచర్ విజయవాడ 528. ఎస్ మ్యామ్ చెప్పండి. సో బేసిక్లీ నువ్వు సిఎస్సి ఏ నుంచి కదమ్మా? ఎస్ మ్యామ్. సో మీకు మండే నుంచి ఇంటర్నెట్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చిందా? లేదు మ్యామ్ ఇంకా రాలేదు. ఓకే. ఐ థింక్ మీకు అయితే అప్డేట్ చేస్తారు. మండే నుంచి ఇంటర్నల్స్ ఉన్నాయి. లైక్ ప్రతి క్లాస్ నుంచి కొంతమంది కాల్ చేసి వీఆర్ లైక్ స్ప్రెడింగ్ ఇన్ఫర్మేషన్. సో మీ క్లాస్లో కూడా నేను చెప్పు లైక్ మీరు సిఎస్సి ఏ కాబట్టి ఐ థింక్ మీకు మండే బీచ్ షెడ్యూల్ అయ్యే. అంటే మండే నుంచి ఇంటర్నల్ సార్. మండే నుంచి ఇంటర్నల్స్ స్టార్ట్ అవుతాయి. ఈ వారం అయిపోయిన తర్వాత దాని తర్వాత మీకు యాజ్ యూజువల్ మీకు ఎగ్జామ్స్ అయితే పెడతారని చెప్పారు కదా నెక్స్ట్ అండ్ సెమిస్టర్. సో దాని ముందు ఇంటర్నల్స్ అవ్వాలి కాబట్టి సో వీఆర్ ప్లానింగ్ ఫ్రమ్ మండే. సో అది మీ క్లాస్లో ఇన్ఫార్మ్ చేయండి. ఐ థింక్ ఇంకా మీ కమ్యూనిటీ గ్రూప్ లో వస్తుంది మెసేజ్. ఐ థింక్ దే ఆర్ అవుట్ ఆఫ్ స్కీమ్. వాళ్ళైతే మీకు అప్డేట్ చేస్తారు. లైక్ ప్రతి క్లాస్ నుంచి కొంతమందికి చెప్తే దర్ బి వర్డ్ ఆఫ్ ఫ్లో అని ఉంటుందని చెప్పి నేను కాల్ చేశాను. అవును, నేను సిఆర్ కూడా ఒకసారి చెప్తాను. సిఆర్ ఒక క్లాస్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాడు. ఓకే. మీకు మండే బీట్రిబుల్ ఏనమ్మా? మండే బీట్రిబుల్ మ్యామ్. ఓకే. మీకు మండే బీట్రిబుల్ ల్యాబ్ ఉంటుంది. సో మీకు అన్ని ఎక్స్పెరిమెంట్స్ అయిపోయా లైక్ బీట్రిబుల్? లేదు మ్యామ్ ఇంకా అవ్వలేదు. అవ్వలేదా? అంటే 4 ఎన్నో అయ్యాయి, ఇంకా ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి బ్యాలెన్స్. ఓకే. ఓకే. అయితే ఇంకా అది మరి నేను మాట్లాడి మీకు అప్డేట్ చేస్తాను. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. అండ్ మీకు ట్యూస్డే ఏ ల్యాబ్ అమ్మా? ఐ థింక్ ట్యూస్డే ఏ ల్యాబ్ మీకు? ట్యూస్డే మ్యాట్ ల్యాబ్ మ్యామ్. దానికి కూడా ఇంటర్నల్ ఉంది అని చెప్పారా మీకు? ఏమో మ్యామ్ ఇంకా చెప్పలేదు. అంటే ఎవరు ఇది కూడా రాయలే, ఇది రికార్డు. మ్యాట్ ల్యాబ్ రికార్డ్ రాయలేదా మీరు? అంటే మ్యాట్ ల్యాబ్ మాకు మొత్తం సెమిస్టర్ మొత్తానికి ఒకే ఒక క్లాస్ అయింది మ్యామ్. ఓకే. మీకు ఒక పీడిఎఫ్ పంపించి ఆ పీడిఎఫ్ లో ఎక్సైజ్ 1, 2, 3 కూడా రాయించలేదా? అవి కూడా రాయించలేదు మ్యామ్ ఇంకా. మీ క్లాస్ టీచర్ ఎవరమ్మా? ఎస్సీకి సిఎస్సిఐకి బాలకృష్ణ సార్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్. ఐడియా అన్నారు. నేను అతనితో ఒకసారి మాట్లాడతాను. అండ్ మీకు వెళ్తే కెమిస్ట్రీ కదా అన్ని ఎక్స్పెరిమెంట్స్ అయిపోయా?
వెన్స్డే ఇన్స్ట్రుమెంట్స్ అయిపోయింది కెమిస్ట్రీ. ఓకే. మీకు వైవాకి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వమని చెప్పారా? చెప్పారు మ్యామ్. ఓకే. మరి థర్స్‌డే వాట్ అబౌట్ డిఎస్? డిఎస్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని అయిపోయాయి మ్యామ్. అంటే ఇంటర్నల్ కింద వారమే జరగాలి, అంటే లాస్ట్ సెలవులు ఇచ్చే ముందు. కాకపోతే సార్ పోస్ట్ చేశారు. ఓకే. ఓకే. మరి లాస్ట్ వీక్ ఏం చేశారమ్మా మీరు? లాస్ట్ వీక్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్స్ చేసాం, రికార్డ్ కరెక్షన్ చేయించుకున్నాము. ఓకే. అంటే మీకు డెమో ఇంటర్నల్ లాగా అరేంజ్ చేయట్లేదా ఫర్ డిఎస్? లేదు. లేదా? అయితే మీ క్లాస్ చాలా చేయట్లేదు అయితే. నేనైతే మీకు కనుక్కొని నేను అన్ని చెప్తాను. ఓకే అమ్మా. మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం షేర్ చేయండి. కొంచెంసేపట్లో అయితే కమ్యూనిటీ గ్రూప్ లో కూడా వస్తుంది. సరే. ఓకే. థ్యాంక్ యూ ఫర్ శ్రీచరణ్. థ్యాంక్ యూ. నువ్వు ఎవరినో ప్రాంక్ చేస్తావు అనుకుంటే నాకు తెలిసిన మా ఫ్రెండ్‌నే ప్రాంక్ చేసావు ఫైనల్‌గా. మరి చెప్పాను కదా నీ ఫ్రెండ్ నే ప్రాంక్ చేస్తా అని చెప్పి. మరి నువ్వు అవి ఇంకొంచెం ఎనర్జీ ఇంకొంచెం ఊపు రావాలి కదా, నేనసలు ఇంకొంచెం ఎక్సైటింగ్ గా ఉంటదని. నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలే నువ్వు వాడిని ప్రాంక్ చేస్తావని. ఏమో తను నమ్మాడో లేదో మరి నాకు డౌటే. హే! వెయిట్, చూద్దాం. వెయిట్, 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 మాక్సిమం వెయిట్, నమ్మాడని వెయిట్. అనుకుంటున్నా. లేదు, లేదు. ఆగు. నాకే కాల్ చేస్తున్నాడు. ఓ షిట్. ఓకే, దిస్ గోయింగ్ టు బి సో మచ్ ఫన్. అసలు నువ్వు అది కమాన్ వినిపించు మాకు. నేను వింటాను. యెస్. నాకే కాల్ చేస్తున్నాడు. సరే లెట్స్ హియర్ ఏమంటాడో. ఇప్పుడే లేచాను ఫోన్ కాల్తో. ఏం ఫోన్ కాల్ రా? నెక్స్ట్ వీక్ నుంచి ఇంటర్నల్స్ అట. రే ఏం మాట్లాడుతున్నావురా? అరే ఇప్పుడే కదరా సెలవులు ఇచ్చారు. ఒరే అదేరా చెప్తున్నా, సిఎస్సి ఎవరో మేడం ఫోన్ చేశారా. అవునా? ఎవరో నెంబరు ఆ, అంటే మీకు అఫీషియల్ గ్రూప్ లో కూడా వస్తది. మామూలుగా స్టూడెంట్స్ అందరికి చెప్తున్నాను, ఇలా కాల్ చేసి అని చెప్పారు. కాల్ రికార్డింగ్ కూడా చేశాను. ఓడి అమ్మ రికార్డింగ్ కూడా చేసావా? ఏటిది రాందోళ్ళ ఇప్పుడు ఒక నిమిషం ఉండు. చార్విని యాడ్ చేస్తాను. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड. అని చార్వి కాల్ ఎత్తట్లేదు. హలో, ఏం చేద్దామంటావు అయితే? అది కాదురా, నెక్స్ట్ వీక్ ఇంటర్నల్ అంటే ఇక్కడ నాన్న ఈ పనులన్నీ ఉన్నాయి. రికార్డులు కూడా రాయలేదు కదరా. మేడం ఇంకా అడిగింది, అంటే సిలబస్ ఎక్కడి వరకు అయిందంటే బీట్రివ్యూల్ అయితే మాకు ఇంకా అవ్వలేదు. డిఎస్ ఏమో మామూలుగా లాస్ట్ వీక్ మా మిగిలిన ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేసుకొని రికార్డ్ కరెక్షన్ చేయించుకున్నాం. మ్యాట్లాబ్ అయితే మొత్తం సెమిస్టర్ మొత్తానికి ఒకే ఒక క్లాస్ అయ్యింది. ఇంకేంటి, కెమిస్ట్రీ మొత్తం అన్ని ఎక్స్పెరిమెంట్లు అయిపోయి వైవాక్ కూడా ప్రిపేర్ అవ్వమని చెప్పారు అని చెప్పాను. సరే అమ్మా, నేను ఒకసారి కనుక్కొని నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను అన్నారు. ఇప్పుడు ఏటైతే నాకు ఆందోళన వచ్చేస్తుంది నాకు. అలా కాదు, ఇప్పుడు 7396921230 నాదే అది. నీదే కదా? అలా కాదురా. ఒరే ప్రాంక్ అటర్ చేసేవేమిరా? అరే నిజం చెప్పురా. ఇప్పుడు నువ్వు 7396921230 అనేసి పబ్లిక్ గా పెట్టుకుంటే ఏమవుద్ది? నేను ఎక్కడ పబ్లిక్ పెట్టానా?
చెప్తున్నాను సాదాగా. ఒరే 89858 ఎవరిదిరా? దివ్యశ్రీ అని సిఎస్ఐటి నుంచి ఆర్జే అన్నమాట మా రేడియోకి. ఈరోజు రేడియో షోలోని ప్రాంక్ కాల్ ఉంది అనేసి అంటే ఒక 2-3 నెంబర్లు ఇమ్మంటే నేను 5 నెంబర్లు ఇచ్చాను మన సెక్షన్ నుంచి. ఒరే నీ చేత్తమేశాను. 5 నెంబర్లు ఇస్తే అందులోని ఎవరికి చేసినా అంటే ఎవడు రెస్పాండ్ అవ్వలే బేసిక్గా. కంటెంట్ దొరికింది కదా. ఆ కాల్లో నేను కూడా ఉన్నాను, రికార్డ్ చేసిందే నేను. ఒరే సిగ్గులేని అడ్డగాడిద పోస్ట్ చేయకరా, చిరాకు. ఆర్జే దివ్ చెప్పండి మిస్టర్ రాజా గారు. గట్టిగానే ప్రాంక్ చేస్తారు పాపం మమ్మల్ని. పర్ఫెక్ట్. పాపం పిల్లడు భయపడినట్టున్నాడు గైస్. అమ్మో అయ్యో పాపం గట్టిగా అసలు చెప్పిన తర్వాత అయితే ఆగలేదు అసలు. ఇంకొక సెన్స్ ఆఫ్ రిలీఫ్, ఒక సెన్స్ ఆఫ్ ఇది యూ కెన్ హియర్ తన వాయిస్ లో అయితే. నాకు ఫోన్ చేసి మాట్లాడాడు చూడండి, అది హైలైట్. పెద్ద హైలైట్ అసలు. దట్ ఇస్ అసలు ఇమాజిన్ కూడా చేయలేదు తను నీకే చేస్తాడని. నైస్ బా. మా క్లాస్ ఇయర్ నేనే కదా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడికి ఏదో కాల్ వస్తే నాకే కదా ఫోన్ చేస్తాడు, నాకే ఫోన్ చేశాడు యాజ్ యూజువల్ గా. హ్మ్. అది నిజమే అనుకో. బట్ నన్ను పొగడనివే సార్. మీరు పొగడనివ్వచ్చు కదా దాన్ని. పొగుడుతున్నాడు ఏదో. ఎందుకు సార్ మీరు మధ్యలో ఆపేశారు? ఎంత బాగా అనిపించింది అసలు. పొగడనివ్వచ్చు కదా, ఆపేశారు మధ్యలో. ఎంత దౌర్జన్యం. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఆ అమ్మాయికి ఆస్కర్ కూడా ఇవ్వచ్చు. సరే బా, చాలు అంత పొగడొద్దు. ఫైన్ థ్యాంక్ యూ. చాలు. ఓకే ఆర్టిస్ట్ ఆస్కర్ కూడా ఇవ్వచ్చు. తీసుకుంటాను సార్. మీరు అమెజాన్ లో గట్రా పంపించిపోతే చాలు. మంచిగా స్టేజ్ మీద ఇస్తే తీసుకుంటాను. నైస్ మంచి ప్రాంక్ అయింది ఫైనల్ గా. ఐ థింక్ నువ్వైతే బాగా ఎంజాయ్ చేసావు ప్రాంక్. ఐ థింక్ మన ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. నేను ఎంజాయ్ చేశాను, మన లిజనర్స్ ఎలా ఎంజాయ్ చేశారో వాళ్ళు కూడా ఒకసారి మన రిజల్ ఇండియన్ ఇన్స్టాగ్రామ్ లో కొత్త పేజ్ పెట్టాం కదా, యా దాంట్లో కూడా మీరు మాకు చెప్పచ్చు గైస్, లైక్ హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ టుడేస్ షో అని. దాంట్లో మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే మేము చాలా ఆనందపడతాం, చాలా సంతోషపడుతూ మీ కామెంట్స్ అని చదువుతూ ఉంటాం. సో మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో పోవడం మీరు మర్చిపోవద్దు. సో అండ్ మిస్టర్ రాజా గారు, ఇంత ఎంజాయ్ చేసాం కదా, మరి లాస్ట్ లో ఆ పల్స్ తెచ్చి ఒక సాంగ్ ప్లే చేస్తే ఎండ్ చేస్తే ఎలా ఉంటుంది? ఎస్ ఆ సాంగ్ నేను ప్లే చేస్తాను సార్, సరే సార్, మాకు కలేజా నుంచే పాటలు కావాలి సార్. దట్ మోస్ట్ ట్రెండింగ్. రేపటి కోసం వెయిట్ చేస్తున్నాం. మా బాబ్ ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్ తెలుసా కలేజా కోసం. బాబ్ ఫ్యాన్సే కాదు సార్, అందరు ఫ్యాన్స్ బాబ్ ఫ్యాన్సే. అందరూ బాబ్ ఫ్యాన్స్ అంటే మా బాయ్ ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతారు సార్. బాయ్ ఫ్యాన్స్ బాబ్ ఫ్యాన్స్. సో బాబ్ ఫ్యాన్స్ ఆర్ బాయ్ ఫ్యాన్స్, బాయ్ ఫ్యాన్స్ ఆర్ బాబ్ ఫ్యాన్స్. సో ఆల్ ఆర్ ఫ్యాన్స్. మరి మా పవర్ స్టార్ ఎక్కడ సార్ అని మీకు చెప్తున్నాను సార్. అందరి ఫ్యాన్స్, అందరి ఫ్యాన్స్ సార్. మా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఒక రేంజ్ ఉంటే, మా బాబ్ ఫ్యాన్స్ ఇంకో రేంజ్, మా బాయ్ ఫ్యాన్స్ ఇంకో రేంజ్. ఎంతన్నా రేంజ్ సెట్ చేయాలన్నా ఫ్యాన్స్ ఎక్కడ తగ్గరు సార్. సరే ఇంకెందుకు లేట్, ఒక కలేజా పాట వేసుకొని ముగించదో ఈసారి. సరే అయితే ఆర్జే దేవ్ చెప్పండి మిస్టర్ రాజా గారు. షో అయితే ఇంతటితో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. బట్
దానికన్నా ఇంకొక Yes. ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పాలనుకుంటున్నా. Come on, ఇంకెందుకు లేట్ మరి కెన్ యూ గెస్ వాట్ ఇట్ చూడండి. ఈస్? కెన్ యూ గెస్ వాట్ ఇట్ ఈస్? IEEE స్టూడెంట్ చాప్టర్ దాని గురించేనా? ఎస్. మనం ముందు మాట్లాడుకున్నాం కదా! యా అదే డైట్ కాలేజ్, డాడీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలోని IEEE స్టూడెంట్ చాప్టర్‌ని ఓపెన్ స్టూడెంట్ చేస్తున్నారు చాప్టర్. అనేసి. యా దట్స్ ఐ సెకండ్ థింక్ అది మనకు కూడా చాలా ప్లస్ అవుతుందేమో. యెస్. అదొచ్చేసి 2 జూన్‌ని IEEE బ్రాంచ్‌ని ఏకంగా ఓపెన్ చేస్తున్నారు అందులోని స్టూడెంట్ చాప్టర్‌ని ఆ కాలేజ్‌లో. నైస్. సో, దానికొచ్చేసి మన నరేష్ సార్ ఐడియా ఉన్నారు కదా! ఈసీ డిపార్ట్మెంట్. యా ఎందుకు ఐడియా లేరు సార్? ఆహ్, ఇప్పుడు సార్ ప్రెజెంట్ కూడా ఫేమస్. యెస్. మనలాగే. అదే ఇంకా వేయలేదేంటా అని వెయిట్ చేస్తున్నాను మిస్టర్ ధనుష్. సార్ వచ్చేసి ఆర్&డి సెంటర్‌కి డీన్ అండ్ ఈసీ హెచ్ఓడి. యా రీసెంట్‌లీ చార్జ్ యా తీసుకున్నారు. సో, ఇప్పుడు సార్ అయితే చీఫ్ గెస్ట్ అదే గెస్ట్ ఆఫ్ హానర్‌గా అక్కడికి వెళ్తున్నారనమాట. వెరీ నైస్. దిస్ ఇస్ సో ఎక్సైటింగ్. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. చీఫ్ గెస్ట్ వచ్చేసి ప్రొఫెసర్ క్రిస్టోఫే ఫెర్మాక్స్ అన్నమాట. IEEE యాంటినాస్ అండ్ యా ప్రాపగేషన్ సొసైటీ ఆస్ట్రేలియా నుంచి వస్తున్నారు. సో, మనకి గెస్ట్ ఆఫ్ హానర్ మన నరేష్ సార్. నైస్ సార్. సో, సచ్ ఎ దిస్ గ్రేట్ ఇస్ వెరీ ఈవెంట్. ఎక్సైటింగ్ అసలు. యెస్. యా ఎగ్జాక్ట్‌లీ. సో ఎక్సైటింగ్. చూసావా మన షో చేస్తుంటే టైమే తెలియట్లేదు. అస్సలు మనం దిస్ ఇస్ 1 సో అవర్ నైస్. ఎంత మనకసల ఇచ్చింది 1 అవర్ కానీ మనం చేసిన షో 1½ అవర్. అది మన మ్యాజిక్. మన ఆర్జేలో ఉన్న మ్యాజిక్ అది. 12-1 అనుకోని స్టార్ట్ చేసాం. 1:30కి ఇంకా మాట్లాడుకుంటున్నాం. మనం ఎన్ని మాట్లాడుకున్నా మనం వచ్చేది తీరట్లే. అదే ఇంకా మాట్లాడితే మనల్ని బయటకి వెళ్ళిపోమంటారు సార్. సో ఐ థింక్ మన పర్ఫెక్ట్ ఎండ్ కార్డ్ ఆ పాట. అండ్ నాకు తెలిసి ఈరోజు షో చాలా బాగా నేనైతే ఎంజాయ్ చేశాను అబ్బా హోస్ట్ చేయడం. వన్ థ్యాంక్ మోర్ యూ బెస్ట్ మిస్టర్ షో ఆర్జే వర్స్టైల్ గారు. వన్ మోర్ బెస్ట్ షో యాడెడ్ టు మై ప్రొఫైల్. నేను బేసికల్లీ ఓ మై గాడ్. నేను షో చేశానంటే ఇప్పటికొచ్చేసి ఆర్జే విద్యారెడ్డితో చేశా అండ్ ఆర్జే విద్యతో చేశా, ఆర్జే అక్షర్‌తో చేశా. ఆ తర్వాత మళ్ళీ ఆర్జే దివ్‌తోనే చేయడం. అబ్బబ్బబ్బబ్బా! మా ఆనర్ చింపేసావసల. అనుకోవడమే. చింపేసావసల. థ్యాంక్ యూ సార్. మీరు కూడా గట్టిగానే ఇంకో 2 పేపర్లు ఎక్స్ట్రా కలిపి చింపారు నాతో పాటు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆర్జే వర్స్టైల్ గారు. నేను అడిగిన వెంటనే నా కోసం మా షోలోకి వచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ co-RJing and taking this show to a next level. So guys, ఇది ఇవాల్టి షో. దిస్ ఇస్ ట్యూన్ ఇన్ థర్స్డే. మళ్ళీ ఇంకొన్ని ఎగ్జైటింగ్ షోస్ తో మీ ముందుకి ఎప్పుడు మేము రెడీగా ఉంటాం మీకు ఇవ్వడానికి. సో దిస్ ఇయర్ ఆర్జే దేవ్ అండ్ ఆర్జే మిస్టర్ వెర్సటైల్. థ్యాంక్ యూ ఆర్జే దేవ్. ఎస్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ షో. చాలా బాగుంది. వన్ మోర్ బెస్ట్ షో యాడెడ్ టు మై ప్రొఫైల్. So thank you so much. This means a lot to me. So thank you listeners for ఇంతవరకు మా ట్యూన్ ఇన్ థర్స్డే ని సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో until then take care. Bye guys. Love you guys. Signing off. RJ Versatile and RJ Dev.